మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా ఉండి సంస్కరణలు తేవడం, తానే ప్రధానమంత్రిగా 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ అప్పుడు చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ డబల్ డిజిట్ గ్రోత్ రేట్ నమోదయ్యింది. ఆ తర్వాత పడిపోయింది అని అంటారు. ఈ లెక్కల మాయాజాలం ఏమిటి? అంటే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా చాలా మంచోడు, విజ్ఞానవంతుడు, సౌమ్యుడు, ఇవన్నీ ఓకే. కానీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఉన్నటువంటి కాలంలో ఆల్మోస్ట్ 13 సార్లు సిఆర్ఆర్ను పెంచిరు. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. సిఆర్ఆర్ను పెంచుతున్నావు అని అంటే ఇన్ఫ్లేషన్ చాలా అధిక స్థాయిలో ఉంది అని అర్థం. సో 10 ఏళ్ళు నిత్యావసర ధరలు చాలా హయ్యెస్టే ఉన్నాయి. రెండోది భారతదేశానికి గ్రోత్ కానీ, తెలంగాణకు గ్రోత్ కానీ, ఎక్కడ కూడా గ్రోత్ అనేది ఒక పర్టికులర్ ఎకానమీ సైకిల్స్ అంటాం మనం. ఈ సైకిల్స్ మారుతూ ఉంటే గ్రోత్ వస్తూనే ఉంటుంది. పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీవైవ్ చేసేసి లేకపోతే ఒక సబ్స్టాన్షియల్ గ్రోత్ని తీసుకురావడం ఒకటైతే, ఈ లెక్కలలో గ్రోత్ వస్తూనే ఉంటుంది. నువ్వు ఏది చేసినా చేయకున్నా కూడా ఒక సెటన్ టైం తర్వాత గ్రోత్ డబుల్ అవుతుంది. అది చిదంబరమే చెప్పిండు. మీరు కూడా బీజేపీ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ వస్తుందని మీరు ముడిసొద్దు, ఈ గ్రోత్ వలన ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయో చెప్పాలి అని అన్నాడు. అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. సో మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి కాలంలో ఎకానమీ పెద్దగా ప్రాస్పరిటీగా అయితే ఏం లేదు. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో, ఆయన చేసినటువంటి రీఫార్మ్స్ కొంత కొనసాగినప్పటికీ ఎకానమీ అన్ని చోట్ల కూడా ఒడిదుడుకులలోనే ఉన్నది. మనం స్ట్రాంగెస్ట్ పిల్లర్గా ఉన్నామని చెప్పేసి కూడా ఏం లేదు. ఈసారి ఇప్పుడు ఇంత చెప్తున్నప్పటికీ మనం 7%కే ఎస్టిమేట్ చేస్తా ఉన్నాం. ఆర్థిక సర్వేలో ఎందుకు చేస్తున్నాము అని అంటే 2 థింగ్స్ చెప్పిరాళ్ళు. ఒకటి, అంతర్జాతీయపరమైనటువంటి పరిణామాలు మనకు అనుకూలంగా లేవు. 2, మాన్సూన్స్ అనుకూలంగా లేవు అని ఉన్నాను. ఈ 2 1947 నుండి ఉన్నాయి. ఎప్పుడు అనుకూలంగా ఉండవు ఈ 2. నువ్వేం చేయగలుగుతావు అనుకూలం లేనప్పుడు అనేదే కదా మ్యాటర్స్. ఈ 2 ఎప్పుడు అనుకూలంగా ఉండవు మనకు. అంతర్జాతీయ పరిణామాలు నువ్వు చెప్పినట్టు నడవవు, వానదేవుడు నువ్వు చెప్పినట్టు రాడు. సో వర్షం అనేది ఇట్స్ ఎ డోల్డ్రమ్. ఆయన ఆడేటటువంటి వానదేవుడు ఆడేటటువంటి జూదంలో రైతులు సమిదెల లాంటి వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్ ఆల్వేస్ కమ్స్. ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పినా, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పినా ఇవాళ వర్షం వస్తుందంటే రాకపోవచ్చు, రాదు అంటే రావచ్చు. దీనికి నీ చేతులు ఉండవు. ఈ రెండు నీ చేతులు ఉండవు కాబట్టి నువ్వేమైనా చేయగలుగుతావా చెయ్యి. ఈ 2 ఉండవు కాబట్టి ఇది ఇట్లనే ఉంటుంది అని అంటే నీ కాంట్రిబ్యూషన్ ఏంది ఇక్కడ? సో నీ కాంట్రిబ్యూషన్ తోటి నేను ఇట్లా గ్రోత్ పెంచబోతున్నా అని చెప్పేసి చెప్పగలగాలి. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశం సగర్వంగా తలెత్తుకుంటున్నది, ఆర్థికంగా పరిపుష్టి వచ్చిందని అంటున్నారు. నిజంగా పరిపుష్టిగా వస్తే, నిజంగా మనం ఆర్థికంగా ఒక పెద్ద స్థాయిలో ఉంటే ఇవాళ గ్రోత్ ఎస్టిమేషన్ ఇది ఉండదు. రెండవది, ప్రజల మీద ఇంత పెద్ద ఎత్తున మనం పన్నులు వేయాల్సినటువంటి అవసరం లేదు, సర్చార్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి ప్రభుత్వానికి డబ్బులు ఎట్లా వస్తాయి అని అంటే, నువ్వు పెట్టేటటువంటి సంస్థలు బాగా అవుట్ పర్ఫామ్ చేసినప్పుడు నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు చాలా సంస్థల్ని నేను చెప్పినా కదా, నిజంగా మనం అవుట్ పర్ఫామ్ చేస్తే నేషనల్ మోనటైజేషన్ పైప్ లైన్ అనేటటువంటి ఒక పథకం మనకు అవసరమా? మరి డబ్బులు ఎట్లా వస్తాయి అంటే, నీకు అధికారం ఇచ్చింది అందుకు, నువ్వు ఏదో చేస్తావు అని చెప్పేసి నీకు అధికారం ఇచ్చారు. సో ఎకానమీ ఈ లెక్కలతోటి, ఈ నంబర్లతోటి ప్రజల జీవితాలలో ఎంత మార్పు వచ్చింది అనేది మ్యాటర్స్. సో ఇప్పుడు ప్రజల జీవితాలలో ఎంత మార్పు వచ్చింది అని చెప్పేసి మనం గుర్తించాలి అని అంటే, ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయి, ఎంత పేదరికం నుండి బయటకు వచ్చింది, ఎంత సమ్మిళిత వృద్ధి జరిగింది, అంటే ఎంతమందిని ఎక్స్క్లూడ్ చేసిరో సమాజంలో, ఎంతమంది ఎకానమీకి వచ్చి అది చేస్తూ ఉన్నారు. ఇలా 220 లక్షల కోట్ల రూపాయల జీడిపిలో ఒక సామాన్యుడి యొక్క వాటా ఎంత? ఇలా 48 లక్షల కోట్ల బడ్జెట్లో ఒక ఊర్లో గట్టు అనేటటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క వాటా ఎంత, ఆయనకి ఏమొస్తుంది ఇల్లు అనేదే మ్యాటర్స్. దాన్నే సమ్మిళిత వృద్ధి లేదా ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పేసి అంటామా. ఆ ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి. ఈ దేశం యొక్క సంపద అందరికీ చెందాలి. ఒక్క ముఖేష్ అంబానీ దగ్గర 5 లక్షల కోట్లు ఉంటే అది దేశాభివృద్ధి ఎట్లయితుంది? ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టైంలో ఒక మాట చెప్పింది, అప్పులు తీసుకొని ఎగ్గొట్టినటువంటి విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు కదా, విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే కావాలని చెల్లించినటువంటి వాళ్ళు, ఉద్దేశపూర్వక ఎగవేతదారుల యొక్క లిస్టును ప్రకటించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ఆర్బీఐకి. ఆర్బీఐ ఏమన్నదంటే, వీళ్ళందరూ ఇండియన్ ఎకానమీని నడిపేటోళ్ళు, ఇండియన్ ఎకానమీ అంతా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, వీళ్ళ పేర్లు ప్రకటిస్తే అది డౌన్ఫాల్ అవుతుంది, ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పింది.
ఇవాళ ఆదాని లాంటి వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే తల్లి కడుపులో బిడ్డలాగా తయారయ్యారు. తల్లి భారతదేశం అనుకుంటే ఆదాని బిడ్డకి ఏ ఇబ్బంది కలిగినా తల్లికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బిడ్డను మనం ఇబ్బంది పెట్టొద్దు. సో బిడ్డను మనం పెంచి పోషించాల్సిందే. ఆ స్థితికి ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసింది. దాన్నే క్రోనిక్ క్యాపిటలిజం, ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అని చెప్పేసి అంటారు. దేశంలో ఉన్న అన్ని పోర్టులు ఇప్పుడు ఆయన చేతులు ఉన్నాయి. అట్లా ఇక చాలా ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఒక సామాన్యుడికి ఎంత ఉన్నది, ఏం జరిగింది, ఏం చేయగలుగుతున్నాడు అని అంటే ఏం లేదు. ఇంతకుముందు మనం 20 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకునేటోళ్ళం, ఇప్పుడు 700 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అభివృద్ధి వచ్చింది అంతే. అంతకుమించి ఏం లేదు. మరి సరే బడ్జెట్కి వద్దాం. చాలా బాగుంది విశ్లేషణ. ఈ బడ్జెట్లో మళ్ళీ వీళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే సవరించే ఉన్న తెలంగాణకు ఏమైనా కేటాయింపు నో వే, ఈ సంవత్సరం ఏం లేదు. అంటే రెగ్యులర్గా వచ్చే పన్నుల్లో వాటా అది తప్ప ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేటటువంటి పన్నులలో వాటా కూడా 26,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి అన్నా కదా. ఆ 26,000 కోట్ల రూపాయలలో అక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుంది. సో ఇదంతా ఒక ప్రొజెక్షన్. ఎకానమీ బాగా అభివృద్ధి చెందితే ఈ పన్నులు కూడా బాగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంతే. ఇక నువ్వు మళ్ళీ రిక్వెస్ట్ చేసి నువ్వు కింద మీద ఏం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చేది ఉండదు. ఒకవేళ ఇచ్చేది ఉంటే ఈసారి నువ్వు గట్టిగా కొట్లాడితే వాళ్ళు నీకేమైనా హామీ ఇస్తే ఆ హామీ నెక్స్ట్ బడ్జెట్లో కార్యరూపం దాల్చొచ్చు. అది నెక్స్ట్ ఇయర్ అంతే. ఈ ఇయర్ 26 బడ్జెట్ ఈ ఇయర్ అయిపోయినట్టే. 24-25 అయిపోయింది. ఇప్పుడు ఉన్నదే 8 నెలల కాలం. ఈ 8 నెలల కాలానికి ఈ బడ్జెట్ ఓకే. ఒకసారి ఎస్టిమేట్ చేసిరు అని అంటే బడ్జెట్ అంటే ఏంది అని అంటే బడ్జెట్లో అంటే కేంద్ర ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టాలన్నా కూడా ఆ ₹1 ఒక బిల్లు ప్రతిపాదించి దాన్ని చట్టం చేసిన తర్వాత మాత్రమే ఖర్చు పెట్టుకునేటటువంటి వీలుంటుంది. బడ్జెట్ అంటే అదే. బడ్జెట్ ఒక బిల్లు రూపంలో పెట్టి దీన్ని పాస్ చేసుకుంటారు. అప్పుడు నువ్వు డబ్బులు తీసుకోవడానికి నీకు అర్హత వచ్చినట్టు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ₹1 తీసుకోవాలన్నా నువ్వు చట్టం చేయాల్సిందే. ఈ చట్టం చేసేటంత ఓపిక కానీ మళ్ళీ నీ కోసం ఒక చట్టాన్ని రూపొందించేటటువంటి అది కానీ ఏమి ఉండదు. ఒకసారి బడ్జెట్ వచ్చిందంటే దాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుంది. దానికి అనుగుణంగా చెల్లింపులు జరిగిపోతాయి. ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంతే. అంటే ఇది ఒక పెద్ద తతంగం. బడ్జెట్ అనేది ఒక పెద్ద తతంగం. పార్లమెంట్ యొక్క ఆమోదం తీసుకోవడం బడ్జెట్ అంటే. సో ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం లభిస్తుంది దీనికి. ఏపీకి కొంత మెరుగే కదా. అంటే ఏపీకి కూడా కొంత అంటే మనతోటి పోల్చుకుంటే అంటే రిఫరెన్స్ తీసుకుంటే అదే రిఫరెన్స్ తోటి తీసుకుంటే బెటర్. రిఫరెన్స్ తీసుకుంటే వాళ్ళకు చాలా చోట్ల చాలా అద్భుతమైనటువంటి అది ఇచ్చిరు. కానీ దాంట్లో కూడా కేంద్రం ఇంకా కూడా గేమ్ ఆడుతూ ఉన్నది వాళ్ళకు. దాంట్లో అంటే వీళ్ళు ఇప్పుడు బీహార్ ప్రత్యేక హోదా అడిగింది. వాళ్ళకి హైయెస్ట్ ఎంపీ సీట్లు ఉన్నాయి. 2012లో వాళ్ళ మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి అర్హత లేవన్నది. 2012 అంటే ఇది ఏ సంవత్సరం? 2024. మళ్ళీ రివ్యూ చేసి చెప్పొచ్చు వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అది కాంగ్రెస్ బీజేపీ కాదు, హామీ ఇచ్చింది, ఇయ్యలేరు. సో వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి పొజిషన్లో ఈరోజు కేంద్రంలో ఉన్నారు సంకీర్ణ ప్రభుత్వంలో. కాబట్టి వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేయాలి అనేటటువంటి అక్కడ బీహార్లో ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 2 లక్ష్యాలతోటి ఏపీకి కొంత మేలు చేసిరు. కానీ ఏపీకి కూడా చాలా రకాలైనటువంటి క్లారిటీస్ రావాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అడిగారు, మేడం మీరు 15,000 కోట్లు అమరావతికి ఇస్తున్నారు కదా, అదేంది అప్ప, గ్రాంటా, లేకపోతే రాష్ట్రం ఏమన్నా అప్పులు తెచ్చుకుంటుందా అంటే ఆమె ఏమంటున్నది అని అంటే క్యాపిటల్ సిటీ ఉండాలి. ఈ రాష్ట్రంలో క్యాపిటల్ సిటీ లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉన్నది. 15,000 కోట్లు మేము మల్టీలాటరల్ ఏజెన్సీస్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ రకరకాల సంస్థల నుండి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత మ్యాచింగ్ గ్రాంట్ అడుగుతారు అన్నట్టు వాళ్ళు. మ్యాచింగ్ గ్రాంట్ అంటే మేము ₹100 ఇస్తే మీరు ₹30 ₹40 పెట్టుకోవాలని అంటారు. 15,000 కోట్లకు మ్యాచింగ్ గ్రాంట్ అంటే ఒక 6-7 కోట్ల రూపాయలు కావాలి. ఆమె ఏమంటుంది, ఇది మేము ఇస్తామా, ఏపీ ఇస్తుందా, లేకపోతే మేమేం మాట్లాడి తెస్తామనేది మేము మాట్లాడుకొని సెట్ చేసుకుంటాం. అది క్యాపిటల్ సిటీ అయితే ఉండాలి. పోలవరం ఏంది మరి, పోలవరానికి ఎట్లా చేస్తా అంటే పోలవరానికి కూడా మల్టీలేటరల్ ఏజెన్సీ నుండి మేము లోన్స్ ఇప్పించుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తామని అన్నారు. ఇక తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్కి కొంత నిధులు ఇస్తామన్నారు, రాయలసీమకు కొంత నిధులు ఇస్తామన్నారు. అట్లా కొంత తెలంగాణతో పోల్చుకుంటే అయితే బెటర్ పొజిషనే. కానీ వాళ్ళకు కూడా జరగాల్సినంత న్యాయం అయితే జరగలేదు అనేది నా యొక్క అభిప్రాయం.